హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు నేనైతే 2019 నుంచి 24 మధ్యలో పోలీసు వ్యవస్థ దాని యొక్క పనితీరు మీద చాలా, చాలా అంటే చాలా అసంతృప్తిగా ఉన్నాననమాట. ఇప్పుడు చూసుకుంటే నా సొంత అనుభవం ఉందనమాట. 2023లో నేను తిరుపతికెళ్ళాను. తిరుపతికెళ్ళినప్పుడు అక్కడ బస్ దిగంగానే ఒక దొంగ నాది సెల్ ఫోన్ కొట్టేసాడనమాట. వన్ ప్లస్ సెల్ ఫోన్ కొట్టేస్తే నేను తిరుపతిలో అక్కడ కంప్లెయింట్ ఇచ్చా. కంప్లెయింట్ ఇస్తే ముందు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే అది బయట జరిగింది కాబట్టి మా పరిధిలోకి రాదు అన్నాడు. సో, తర్వాత మళ్ళీ అక్కడ కనుక్కొని ఎళ్లి నేను పలానా పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తే ఆళ్ళు నా ముందల బద్ద వాడిని 2 బాదులు బాదేసి అక్కడ దాంట్లో చీటీలో రాసిపో బాబు మేము చూస్తామన్నారు. నేను రాశాను. ఊరికొచ్చాను. అయిపోయింది. ఇంతవరకు ఫోన్‌లే. అది ట్రాక్ చేస్తే మంచిగా కనిపిస్తాంది ఆ రేణిగుంట దగ్గరలో ఉంది అని. కనిపిస్తన్నా గానీ ఇంతవరకు దాన్ని ఊసేలే. ఆ తర్వాత మళ్ళీ ఊరికొచ్చాననమాట. ఊరికొచ్చాక ఇట్లా సేమ్ ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. మన వాళ్ళదే ఇదే ఫోన్ ఇన్సిడెంట్ ఊరి దగ్గర. తీసుకెళ్ళి మా ఊరి పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఇచ్చాననమాట కంప్లెయింట్. పోలీస్ స్టేషన్ ఇస్తే పోలీసులు కొంచెం జులుం ప్రదర్శించారన్నమాట. ఏంది అవ్వా అని వాళ్ళ యొక్క స్లాంగ్‌లో. ఆడ గూడా కంప్లెయింట్ ఇచ్చాం. ఆ తర్వాత ఆ కంప్లెయింట్ చించి చెత్తబుట్టలేసారో ఏం పాడో దాని మీద ఇంతవరకు ఉలుకులే, పలుకులే, ఊసులే మొత్తం అయిపోయి కూడా 3, 4 ఏండ్లు అవుతుందనమాట. అది నా సొంత అనుభవం. ఇది ఇది చిన్న అనుభవం. ఇట్లాంటి సంఘటనలు చాలా బోలెడు జరిగినాయి 19, 24 మధ్యలో. ఏందిరా బాబు పోలీస్ వ్యవస్థ ఇంత దరిద్రంగా తయారైందని అనుకుంటున్నా. పోనీ అయిపోయింది. వాళ్ళు ఓడిపోయారు. కొత్త గవర్నమెంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్‌లో ఈ గవర్నమెంట్‌లోనన్న పోలీస్ వ్యవస్థ బా దాన్ని వాళ్ళు బాగుపరుస్తారేమో, బాగుంటదేమో అని అనుకున్నా గానీ, నాకైతే పెద్ద ఇంప్రూవ్‌మెంట్ ఏం లేదు. మన వ్యూవర్స్ కూడా చెప్పారు, "అన్న పోలీసు లా అండ్ ఆర్డర్ చాలా చండాలంగా అయింది. ఇప్పుడు పోలీస్ సిస్టమ్ అస్సలు బాగుండట్లేదన్న దాని మీద వీడియో చేయని." నేను గూడా ఓకే. చూద్దాం టైం రాని, టైం వచ్చినప్పుడు నేను చేస్తాను తప్పకుండా అని చెప్పాను. చూసాను. బట్ చివరికొచ్చేసరికి ఈ పోలీసులు ఎట్లున్నారంటే, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి చెంచాల్లాగా మారిపోతున్నారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అంటున్నానంటే నేను ఈ గవర్నమెంట్‌లో కూడా ఇట్నే ఉందని. మొన్న శ్రీధర్ వ్యవహారంలో చూసుకుంటే ఆ వీణ అనే ఆమెని సరే అక్కడ తప్పు ఎవరిది, ఒప్పు ఎవరిదని నేను మాట్లాడట్లా. ఒక ఆడ మనిషిని పోలీస్ చేతిలో ఉండే లాఠీతోటి ఇష్టం వచ్చినట్టు కొడితే, అక్కడ పోలీసులు జస్ట్ ఉత్సవ విగ్రహాలు చూస్తున్నట్లు అట్లా చూస్తున్నారు. ఏదో మంచి కామెడీ షో నడుస్తున్నట్టో, లేకపోతే మంచి ఏదో రికార్డింగ్ డాన్స్ నడుస్తున్నట్లో చూస్తున్నారు గానీ, కనీసం ఆపిన ప్ర ప ప ఇది చేయలే. అసలు పోలీస్ లాఠీతో కొట్టే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారండి? అతనికి తాతంత చెట్టు అనే అతనికి పోలీసులు కనీసం దాని మీద యాక్షన్ లే. ఆయన మీద కేసులే, ఎఫ్ఐఆర్‌ల పాడులే. ఎందుకంటే ఆయన అధికార పార్టీ కూటమికి సంబంధించిన ఆయన కాబట్టి. అది ఇన్సిడెంట్ నంబర్ 1. ఇన్సిడెంట్ నంబర్ 2 వచ్చేసి ఈ మధ్య మాచర్లకు సంబంధించిన ఏరియాలో అనుకుంటా ఒక పరువు హత్య జరిగిందనమాట. ఆ అమ్మాయి ఇంకో వేరే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరి అది పరువు హత్య అంటే అదే కదా మనకు తెలిసిందే కదా అన్నీ. ఆ కులం వేరు, ఈ కులం వేరని. సరే నమ్మిచ్చి ఇంటికి తీసుకొచ్చి కన్న తండ్రి ఆ అమ్మాయిని చంపేశాడు. దాంట్లో ఒక పోలీస్ అధికారి పాత్ర కూడా ఉందని మనకు తెలిసింది. అంటే చూడండి పోలీసు అధికారులే అచ్చలు పురుగులుపుతున్నారు ఇక్కడ. అంటే ఎంత దారుణంగా దిగజారిపోయిందో పోలీస్ సిస్టమ్. అది నంబర్ 2. ఇప్పుడు నంబర్ 3కొచ్చేస్తే మొన్న ఆకివీడు అనేది అందరికి తెలిసే కదా, రఘురామరాజు గారు వర్సెస్ దళితులు కొంతమంది. ఆయన రామాలయం పునర్నిర్మాణానికి పోతే వాళ్ళు అడ్డుకోవడం, వాళ్ళ నానా యాగి జరగటం ఇప్పటికీ 144 సెక్షన్ నడుస్తుందనుకుంటా. అక్కడ కూడా వాళ్ళు అంత రొచ్చు జరుగుతుంటే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటది. ముందే ఉంటది. వాళ్ళు ముందస్తు చర్యలు తీసుకోవచ్చు, దాన్ని ఆపొచ్చు, అన్నీ చేయొచ్చనమాట. ముందస్తు చర్యలు తీసుకోకపోగా లైవ్‌లో రొచ్చు జరుగుతున్నా గానీ మాకేం పట్టనట్లుగా మంచి అది జబర్దస్త్ షో చూస్తున్నట్టు ఫన్‌గా ఎంజాయ్ చేసినట్లున్నారు గానీ ఇంతవరకు చర్యలే. ఆ తర్వాత కేసులు కూడా ఎవరెవరో దానికి సంబంధించినోళ్ళు గాకుండా ఎవరెవరి మీద సమ్ ఎక్స్ పర్సన్స్, వై పర్సన్ మీద పెట్టేసి చేతులు దులిపేసుకొని అట్లా నడిపిచ్చేశారు. ఇట్లుంది. అందుకనే నేను చెప్తున్నాను. నాకు ఈ గవర్నమెంట్‌లో కూడా ప్రస్తుతం ఈ పోలీసుల సిస్టమ్ వాళ్ళ పనితీరు మీద అయితే నేనైతే చాలా సంతృప్తిగా ఉన్నాను. మరి మీరు ఎలా ఉన్నారో మన వ్యూవర్స్ కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్.